మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నాటి నుండి ఈ రోజు వరకు ఎంతమంది టీడీపీలో చేరారు అనే విషయం, ఎందుకు చేరుతున్నారు, కూటమి చేస్తున్న అభివృద్ధి పథకాలు వాళ్ళకి ఆకర్షితులై చేరారా లేకపోతే ఇదే విధంగా? ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి రైల్వే కోర్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ జాయిన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి, ఫ్రీ బస్సు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్త్రీశక్తి పథకం కావచ్చు, అలాగే తల్లికి వందనం పథకం కావచ్చు, ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు అయితే తీసుకొని వస్తున్నారు ప్రజల బాగోగుల కోసం. దీనిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి పథకం ఏంటి? తల్లికి వందనం కార్యక్రమం ఎందుకు పెట్టారా అని ఆలోచన చేస్తున్న సందర్భం, నేను గడప గడప తిరుగుతున్న సమయంలో పిల్లలు చూసి ఎంతో బీద స్థితిలో ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. తల్లికి వందనం ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్న సందర్భంలో నేను గడప గడప తిరిగేటప్పుడు చూస్తుంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో ఈ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు అంటే విద్యా వైద్యం అనేది బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం కార్యక్రమం చేపట్టిన దానివల్ల ఎంతో మంది చదువుకోవడానికి వీలు కలుగుతుంది. రైల్వే కోడ్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక జాతర మాదిరి జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్ లోనే రైల్వే కోడ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం అంత మంచిగా జరుగుతుంది. ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు ఇంటికి పిలిచి అందరిని పిలిచి ఇచ్చేవాళ్ళు. కానీ మన ప్రత్యేకంగా మన రైల్వే కూటమిలో మనమే సొంతంగా పోయి ఎమ్మెల్యే గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎవరైనా ఆ పంచాయతీకి పోయి ఆ పంచాయతీలో వాళ్ళ ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషం వాళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మొన్న సీఎం గారి దగ్గరికి చెప్పడం జరిగింది. చాలా ఆయన అప్రిషియేట్ చేశాడు. చాలా మంచి కాన్సెప్ట్, ఇది ఎవరు చేయని కాన్సెప్ట్ మీరు చేస్తున్నారు, వెరీ గుడ్ అని చెప్పి ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. ఇది పేదలకు, పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు మన రైల్వే కోడూరు మండలం కానీ పట్టణ పరిధిలో కానీ వర్షం వస్తే చాలా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పటికీ పూర్తవుతుంది? మీరు 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ పాయింట్ ఎప్పుడు రైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు రైజ్ చేస్తున్నారు. మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 60-70 కోట్ల వరకు రోడ్డు వర్క్ చేయడం జరిగింది. ఈరోజు 22 కోట్ల వరకు స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ వీక్ లో. ఇంకా 48 రోడ్స్ వర్క్స్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవ్వడం జరిగింది. మన కోడూరు డ్రైనేజ్ వరకు 13 కోట్లు ఎస్టిమేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 2-3 నెలల్లో అవి శాంక్షన్ అవుతాయి. కోడూరుని ఆంధ్రప్రదేశ్ తోటి మొట్టమొదటి స్థానంలో చేయడానికి ప్రజల అభిమానంతో, వాళ్ళ ఆశీర్వాదంతో తప్పకుండా నేను కష్టపడి పనిచేస్తానని సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. వైసీపీ కంచుకోట నుండే 2 గ్రామాలలో బద్దలు కొట్టారు. దీని మీద మీ స్పందన ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వారానికి ఒకసారి జాయినింగ్ ఉంటుంది. మీరు చూస్తారు, ఒకసారి జాయినింగ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. ఎన్డీఏ కూటమి రైల్వే కోర్టులో పర్మనెంట్ గా ఏ నియోజకవర్గంలో లేనట్టుగా మంచి మెజార్టీతో, ఇక వేరే పార్టీ గెలవదండి. ఇక్కడ అంతా ప్రజలు అంత ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో ఎవరిని కంటెస్ట్ చేయించినా పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. రాబోయే 30-40 సంవత్సరాలు వేరే పార్టీ రావడానికి ఆస్కారం లేకుండా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకు ఏ విధమైన సమస్య వచ్చినా నేను దగ్గర నుండి చేయడానికి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కడప రేణుగుంట విషయంలో నేనే ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ దగ్గరికి పోయేసి, ఈ పాత రోడ్డు బాగాలేదు సార్, 40-50 మంది చనిపోయినారు, మీరు ఖచ్చితంగా దీన్ని హెల్ప్ చేయాలంటే ఆయన 90 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ అయిపోయినాయి. మెడ్రాస్ రోడ్ వర్క్ వచ్చింది. రాబోయే 10-15 డేస్ లో వర్క్ కూడా పాత రోడ్ కూడా స్టార్ట్ చేస్తారు. కొత్త 4 లైన్స్ రోడ్ కూడా మన ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేస్తారు. రాబోయే 3 years లో 4 లైన్స్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.
కోల్డ్ స్టోరేజ్ గురించి మన సమస్యలు మన మనోహర్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, మనం మంత్రి గారు అదేవిధంగా మన అచ్చెన్నాయుడికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు అవసరం, మన రైతులు బాగు చేయడానికి కోల్డ్ స్టోరేజ్ అనే అవసరం. తప్పకుండా అది రాబోయే 6 months లోపల ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తాం. మొత్తానికి మీ ముఖంలో ఆనందం చూస్తుంటే బొజ్జారపల్లి నామినేషన్ అయిపోయే విధంగా మీకు కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా అంటే మొత్తం బొజ్జారపల్లి కావచ్చు, అలాగే నియోజకవర్గంలో మన కొత్తపల్లి కావచ్చు, ఇట్లా పలు చోట్ల మీ రాకతో అంతా టీడీపీ మేము అయిపోయింది. ఇవన్నీ కూడా ఎటువంటి నామినేషన్ లేకుండా ఓన్లీ నామినేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి గెలిపించిన మన కోడూరు ప్రదేశం అది ఆ జన్మలో మేము మర్చిపోతాం. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు రుణం తీసుకోవడం. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత గెలిపించారు. ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కోడూరుకి మన ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతే మంచి అభిమానంగా కోడూరుకి అన్ని రకాల మనం పని చేయాలని వాళ్ళు చాలా సుముఖంగా ఉన్నారు. కాబట్టి ఇక వేరే పార్టీ రాకుండా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60-70% ఖాళీ అవుతుంది. మీరు చూస్తారు, ఒక 6 నెలలు 1 yearలో చూస్తారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ ఏ క్యాండిడేట్ ఎన్డీఏ కూటమి ఏ పార్టీ సింబల్ ఇచ్చినా, టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలవడానికి ప్రజల అభిమానంతో తప్పకుండా గెలుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.